ఏంది మేడం అన్నం తినే దగ్గరకు వచ్చి కాలు అట్లా పెడుతున్నారు మీరు? ఏయ్, నువ్వు అన్నం తినకుండా కూర్చుంటే నాకు టైం లేదు. మా మేడం వస్తుంది, నేను ఆఫీస్కి పోవాలా. పాలిష్ చేయి ఫస్ట్. సరే మేడం. అయిపోయింది మేడం, 40 రూపాయలు ఇవ్వండి మేడం. ఏయ్, ఏంటికి ఇలా నీకు 40 రూపాయలు? రోడ్లో అక్రమంగా పెట్టుకుని మేమే నీకు 40 రూపాయలు ఎలా? ఎందుకు ఇస్తారా? అయ్యో మేడం, నేను ఏం అడిగినాను మేడం? చేసిన కష్టానికే కదండి మేడం డబ్బులు అడిగిండేది. ఏయ్, మున్సిపల్ ఆఫీస్ లో ఇన్ఛార్జ్ నేను. ఎవరు పర్మిషన్ తీసుకుని పెట్టుకున్నావు ఇక్కడ? తినే అన్నం కూడా పక్కన పెట్టి చేసినాను కదండి మేడం. ఎక్కువ మాట్లాడితే ఖాళీ చేపిస్తా, అర్థమైందా? నువ్వు మున్సిపల్ ఆఫీస్ లో పని చేస్తావా? చూడండి మేడం, నేను చేసిన కష్టానికి డబ్బులు అడుగుతా అంటే నీకు పర్మిషన్ ఉందా ఏదేదో అని చెప్తాంది మేడం. అబ్బా, ఏం ఆయమని కంప్లైంట్ చేస్తున్నావు? ఆమె ఏమైనా ఆరుస్తుందా తీరుస్తుందా? సరేలే, నా చేతి ఇచ్చేది పక్కన పెట్టు. కానీ చిన్న చిన్న వాళ్ళ దగ్గర లంచాలు కొట్టాలని చూస్తానవే, పెద్ద లంచగొండ లాగా ఉన్నావు నువ్వు. ఇంకా పెద్ద పెద్ద దగ్గర అసలు వదిలేటట్లేవే. ఏం పని చేస్తావు ఇంతకీ మున్సిపల్ ఆఫీస్ లో నువ్వు? నేను లంచాలు తీసుకుంటా, బరాబర్ తీసుకుంటా. అయినా నువ్వెవరు చెప్పేకి? ఏ లేబర్, ఇక్కడ నుంచి నువ్వు రేపు పొద్దున్న కల్లా ఖాళీ చేయాలా, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఇంతసేపు కొత్త మేడం అన్నావే, ఆ మేడము ఈయమనే. మేడం 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 మేడం, ఇదంతా నిజం కాదు మేడం, ఇదంతా ప్రాంక్ మేడం కదన్నా. నార్మల్, నీకంటే అతని మేలు కష్టపడి పని చేస్తున్నాడు. నువ్వు కష్టపడి పని చేసే వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నావు. నీకంటే నీచురాలు ఇంకొకటి ఉండదు. యు ఆర్ సస్పెండెడ్. మేడం, కార్ రెడీ అయింది. ఇలాంటి సంఘటనలను జీవితంలో మనం చాలా చూస్తుంటాము. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. Download ShareChat.